కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంట్లో మైసూర్ బోండా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి టేస్టీగా నేర్చుకుంటాము. 1 కప్పు పెరుగు, 3 కప్పులు మైదా తీసుకొని పిండిని ఇలా కలిపి పెట్టాను. ఒక 4 అవర్స్ ముందు కలిపి పెట్టాను. 4 అవర్స్ తర్వాత ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తురుము, కొంచెం జీలకర్ర, ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సోడా ఉప్పు కూడా వేసి కలిపి పెట్టాను. సాల్ట్, సోడా ఉప్పు వేసి కలిపి పెట్టాను. పెరుగు, మైదా, సోడా, ఉప్పు కలిపి పెట్టాను. 4 అవర్స్ తర్వాత ఇప్పుడు ఇవి వేసాను. చూడండి, ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇదండి, ఈ పిండిని బాగా ఇలా ఇవన్నీ కలిపిన తర్వాత ఇదండి ఇలా బాగా కొట్టాలి, ఎయిర్ బబ్స్ వచ్చేదాకా. అప్పుడు స్మూత్గా మనకు బోండాలు వస్తాయి. ఒక చేత్తో కాబట్టి కదిలిపోతుంది. నేను కొట్టిన తర్వాత మరలా వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇదొకటి ఇలా వేసుకుంటే మనకు మైసూర్ బోండా రౌండ్గా వస్తాయి. చూడండి, ఇవి బెంగళూరులో బాగా ఫేమస్. మైసూరు బెంగళూరులో, మన సైడ్ తక్కువే, ఎక్కడన్నా ఒక దగ్గర దొరుకుతుంది ఆంధ్రాలో. మళ్ళీ మీకు కాలిన తర్వాత తీసి చూపిస్తాను. కొంచెం గుంటగా ఉండే దాంట్లో వేసుకోవాలి. ఇదండి, చూడండి, మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకొని తినొచ్చు. అప్పటికప్పుడు కలుపుకొని అయినా వేసుకోవచ్చు. కానీ కొద్దిగా ఒక 2 అవర్స్ 4 అవర్స్ నానితే పిండి బాగా ఫ్లఫీగా వస్తుంది. పెరుగు, మైదా కాబట్టి. లేదా మనం నైట్ కలుపుకొని ఉదయాన్నే వేసుకుని ఇంకా బాగా వస్తాయి లూజ్గా. చూడండి, ఎంతో చూడండి ఫ్లఫీగా ఇది చించుతున్నాను. చూడండి, మనం మామూలు బోండాల్లాగా లోపలి పిండి గడ్డగట్టదు. చూపిస్తాయి. ఇదండి పల్సగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మైసూర్ బోండా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని దీన్ని చట్నీతో తింటాము. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి మీ పిల్లలకు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీ అయినటువంటి రెసిపీలు చూపిస్తుంటాను కదా, మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వాట్సాప్లో కామెంట్ పెడుతున్నారు, వాట్సాప్లో కాదు కామెంట్లో పెట్టండి. ఇంకేమన్నా మీకు ఏదైనా వేరే రెసిపీ కావాలన్నా కూడా పెట్టండి, చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు అలాగే ఉన్నారు. నాకు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి రెసిపీలు పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, హెల్ప్ చేయండి. చూడండి, మైసూర్ బోండా ఎలా చేసామో. పిండిని బాగా ఇట్లా కొడితే పిండి బాగా లూజ్గా ఫ్లఫీగా వస్తుంది. అలా కొట్టి చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ఉంటాను, బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ థంబ్ అని ఉంటుంది, ఇట్లా ఆ థంబ్ని టిక్ చేయండి. దానివల్ల మీకేమీ డబ్బులు పడవు, నష్టం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వేరొకరు చూసేదానికి ఆస్కారం ఉంటుంది, కొంతమందికి వెళ్తుంది. 2 3 లైక్లు చేస్తున్నారు. కొత్త ఛానల్ కదా, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.